నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు వేలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరాలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. రేవంత్ కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని గత కొద్ది రోజుల నుంచి అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ నియామకం జరిగింది కాబట్టి మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హస్తినకు పయనమయ్యారు. అక్కడ కేసీ వేణుగోపాల్తో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రాహుల్ గాంధీని కలిసి లిస్టును ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే కొత్త మంత్రులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కేబినెట్ లో అవకాశం లేదని ఇప్పటికే రేవంత్ తేల్చి చెప్పారు. దాంతో వారిలో ఆశలు సన్నగిల్లాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారిలోనే పోటాపోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ తో భేటీ తర్వాతనే మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ రానుంది. అయితే సామాజిక వర్గాల వారీగా అందరినీ న్యాయం చేసేలా రేవంత్ రెడ్డి అండ్ టీం అధిష్టానానికి జాబితా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో ఎవరికి చోటు లభించలేదు. అయితే ఆ జిల్లాల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండటంతో ఎవరికి చోటు దక్కుతుందో కూడా తెలియదు. ఇదిలా ఉండగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముందుగా ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గంలోకి తీసుకునే సూచనలు ఉన్నాయి. ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖరారైపోయిందనే పార్టీ వర్గాలు అంటున్నాయి. 2023 ఎన్నికల ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అధిష్టాన దూతలు ఆ తర్వాత భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే పదవి గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చారు. సామాజిక ఈక్వేషన్స్ అడ్డొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే భావనతో ఆయనకు మంత్రి పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంటు పరిధిని బేస్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపుతుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.